అధికారం లేనప్పుడు మన్యం ప్రాంతాల్లో తిరిగాం. నాకు బుగ్గలు నిమరటం తెలియదు, నాకు తల నిమరటం తెలియదు. నాకు నేను మీ కన్నీళ్లు తుడిచి పారిపోయే వ్యక్తిని కాదు. నేను దూరంగా ఉన్న నా రూమ్లో కూర్చొని ఉన్నా మీకోసం నిరంతరం పరితపించే వ్యక్తిని. ఒక మాట ఇచ్చాను, నా పేషీ కూడా ఒకటే మాట చెప్పా, నేను ఇక్కడే ఉండాలి, 2 నెలలకు ఒకసారి 10 రోజుల చొప్పున నేను మన్యం ప్రాంతం మొత్తం తిరగాలి. నేను ఒక్కొక్క యువకుడికి మాటిస్తున్నాను, ఒక్కొక్క యువతికి మాటిస్తున్నాను, ఒక్కొక్క గిరిజన తల్లులకి మాటిస్తున్నాను, ఒక్కొక్క గిరిజన పెద్దలకి మాటిస్తున్నాను. నేను మీకోసం ఒళ్ళు వంచి పనిచేస్తాం మీకోసం. ఐ లవ్ యూ టూ. నేను మీకు చెప్పినంత ఐ లవ్ యూ నా బిడ్డలకు కూడా చెప్పలేదు. నేను మీరు చూపించే ప్రేమ పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా లేకపోయినా మీ ప్రేమకి నేను రుణగ్రస్తుడిని. ఏం చేస్తే రుణం తీర్చుకుంటాం. అందుకనే నేను భగవంతుని ఒకటే అడిగా, ఇందాక దారిలో వచ్చేటప్పుడు అరవనివ్వండి, మీరేం చేయకండి, అరవనివ్వండి. మామూలు దారిలో ఇందాక వస్తున్నప్పుడు కొంచెం దండం పెడతా, ఆగండి. శంబర పోలమామ్మగా తల్లిని అడిగా, శంబర పోలమామ్మ తల్లిని ఒకటి అడిగా, తల్లి మా అడవి బిడ్డల కష్టాలను తీర్చే నాకు శక్తి నీవు, నాకు మా రాష్ట్రంలో డబ్బులు రావాలి, మా సవర సోదరుల ఇది వాళ్ళ పెయింటింగ్స్ ని కానీ వాళ్ళ చిత్రాలని కానీ నేను అమిత్ షా గారికి ఇచ్చాను. హోంశాఖ మనకి అమిత్ షా గారికి ఒకటే చెప్పాను, చాలా గర్వంగా చెప్పా, ఇది సార్ మా సవరుల ఆర్ట్, ఇది మా సవర సోదరుల ఆర్ట్, ఇది మా గిరిజన బిడ్డల ఆర్ట్, ఇది